రండి, ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే ధృవీకరణ పక్షపాతం అంటే కన్ఫర్మేషన్ బయాస్. మన మెదడు సమాచారాన్ని ఎలా ఫిల్టర్ చేస్తుందో, ముఖ్యంగా ఆన్లైన్ ప్రపంచంలో మన నమ్మకాలనే ప్రతిధ్వనించే గదులను ఎలా సృష్టిస్తోందో వివరంగా చూద్దాం. మనం ఈ విషయాన్ని ఒక సమాధానంతో కాకుండా ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. మనకు తెలిసిన విషయాలకు భిన్నంగా కాస్త మిస్టీరియస్గా ఉండేవాటివైపు మనం ఎందుకంతగా ఆకర్షితులవుతాం? అసలు ఏంటా ఆకర్షణ? ఉదాహరణకు యుఏపీలు అంటే ఆకాశంలో కనిపించే గుర్తు తెలియని వస్తువులు. అవి మన ఊహలకు రెక్కలు తొడుగుతాయి. కాని నాసా వాళ్ల స్టడీ టీం చెప్పినట్టు ఇలాంటి వాటికి సరియైన ఆధారాలు అంటే మళ్లీ మళ్లీ నిరూపించగల ఆధారాలు చాలా అరుదుగా ఉంటాయి. లేదా ఈ కాలానికి చెందని కళాఖండాల గురించే ఆలోచించండి. అంటే చారిత్రక కాలక్రమానికి అస్సలు సరిపోని వస్తువులన్నమాట. ఇవి దొరికినప్పుడు మనకు తెలిసిన చరిత్రే తప్ప అనే రకరకాల ఊహాగానాలకు దారితీస్తాయి. మరి ఇలాంటి రహస్యాలు మన ముందుకు వచ్చినప్పుడు మన మెదడు ఆ సమాచారాన్ని ఎలా ప్రాసెస్ చేస్తోంది? అసలు విషయమేంటంటే మన బ్రెయిన్లోనే ఒక ఫిల్టర్ ఉందన్నమాట. దీన్నే కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇది మన మెదడు తీసుకునే ఒక షార్ట్కట్. దీని గురించి మొదటిసారిగా 1960లలో జరిగిన ప్రయోగాల్లోనే వివరించారు. ఒక్క మాటలో చెప్పాలంటే మనం తప్పు అని చెప్పే 100 కారణాల కన్నా మనం కరెక్ట్ అని చెప్పే ఒక్క కారణం దొరికితే చాలు, అదే పట్టుకుని వేలాడతాం. మన మైండ్ సెట్ అలా పనిచేస్తుందన్నమాట. సరే, థియరీ బాగుంది, కానీ నిజ జీవితంలో ఇదెలా పనిచేస్తోంది? దీని గురించి జరిపిన ఒక స్టడీ ఏం చెప్తుందో చూద్దాం రండి. మిడ్వెస్ట్లోని కొంతమంది కాలేజ్ విద్యార్థులపై జరిపిన ఒక అధ్యయనంలో వాళ్ల గురించి ఒక పాజిటివ్గా కానీ పూర్తిగా కల్పితమైన స్టేట్మెంట్ ఇచ్చారు. అయినా సరే వాళ్లలో 33% మంది దాన్ని నిజమని నమ్మేశారు, ఎందుకంటే అది వినడానికి బాగుంది కాబట్టి. కాని దానికి పూర్తి విరుద్ధంగా వాళ్ల యూనివర్సిటీ గురించి ఒక కల్పిత నెగటివ్ పోల్ చూపించినప్పుడు కేవలం 17.3% మంది మాత్రమే పక్షపాతాన్ని చూపించారు. దీనిబట్టి ఏమర్థమవుతోంది? మనల్ని మనం గొప్పగా ఫీలయ్యే విషయాల్లో ఈ బయాస్ చాలా బలంగా పనిచేస్తుందన్నమాట. అసలిలా ఎందుకు జరుగుతోంది? దీని వెనక ఉన్న ఒక ముఖ్యమైన కారణం కాగ్నిటివ్ డిసనెన్స్. అంటే మనం నమ్మేదానికి మనం చేసే పనికి మధ్య తేడా వచ్చినప్పుడు మనసులో ఒక రకమైన ఇబ్బంది, ఒక స్ట్రెస్ మొదలవుతుంది. ఆ స్ట్రెస్ను తప్పించుకోవడానికే మన మెదడు ఇలా ప్రవర్తిస్తోంది. ఇక్కడ ఈ స్లైడ్లో చూడండి ఎంత ఆసక్తికరంగా ఉందో. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటం తప్పని తెలిసినా ఏమో అది ఎమర్జెన్సీ కాల్ కావచ్చు అని వాళ్ళు ఎలా సర్ది చెప్పుకుంటున్నారో చూడండి. ఆ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికే ఇదంతా చూస్తుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మనం నిజంగా నిజాన్ని తెలుసుకోవాలనుకుంటున్నామా, లేక మనం నమ్మిందే నిజమని ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నామా? ఈ రెండిటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. ఒకవైపు మనకు నచ్చిన నిజాలనే వెతుక్కునే మనస్తత్వం, ఇది ముందే ఒక సమాధానంతో మొదలవుతుంది. మరోవైపు సైన్స్ పద్ధతి, ఇది డేటాని ఫాలో అవుతుంది. అవసరమైతే మనం తప్పు అని ఒప్పుకోవడానికి కూడా రెడీగా ఉంటుంది. నాసా యుఏపీ రిపోర్ట్ కూడా ఇదే చెప్తోంది. అసలైన అవగాహనకు ఇదే సరైన మార్గమని. నాసా రిపోర్ట్లో ఉన్న కార్ల్ సాగన్ మాటలు చూడండి. మనం కోరుకున్నట్టుగా ప్రపంచం ఉండదు, అది ఎలా ఉందో అలా అర్థం చేసుకోవడం వైపే సైన్స్ మనల్ని తీసుకెళుతుంది. ఎంత అద్భుతంగా చెప్పారో కదా! కేవలం మన నమ్మకాల్ని ధృవీకరించుకోవాలనుకునే మనసులా కాకుండా సైన్స్కి అన్ని సమాధానాలు తెలియవని ఒప్పుకోవడంలోనే గొప్పతనముంది. డార్క్ మ్యాటర్ ఏంటి? విశ్వమెలా పుట్టింది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇంకా వెతుకుతూనే ఉంది. తెలియనిదాన్ని అంగీకరించడమే సైన్స్. సరే, ఇదంతా బానే ఉంది. కానీ మన రోజువారీ జీవితంలో, మరీ ముఖ్యంగా ఆన్లైన్లో దీని ప్రభావం ఏంటి? అసలు ఈ కన్ఫర్మేషన్ బయాస్కి మన సోషల్ మీడియా ఫీడ్కి మధ్య సంబంధమేంటి? ఆ సంబంధమే ఇంటర్నెట్. మన బ్రెయిన్లో ఉండే ఈ బయాస్ని ఆన్లైన్ ప్రపంచం ఇంకా పెంచేస్తుంది. మనం దేన్నైతే ఇష్టపడతామో, దేన్నైతే నమ్ముతామో ఆల్గారిథంలు అవే మనకు మళ్లీ మళ్లీ చూపిస్తాయి. దీంతో ఏమవుతుందంటే మనం మన అభిప్రాయాలే సరైనవి అనుకునే ఒక బబుల్లోకి, అంటే ఒక ఎకో ఛాంబర్లోకి వెళ్ళిపోతాం. మరి బయాస్ నుంచి బయటపడాలంటే ఏం చెయ్యాలి? 1. మనలో కూడా ఇలాంటి పక్షపాతం ఉండొచ్చని ముందు ఒప్పుకోవాలి. 2. మనకు నచ్చని, మన అభిప్రాయానికి వ్యతిరేకంగా ఉన్న విషయాలను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. 3. ఏదైనా సమాచారాన్ని నమ్మే ముందు
అది ఎక్కడినుంచి వచ్చిందో ప్రశ్నించుకోవాలి. 4 కొత్త ఆధారాలు దొరికినప్పుడు మన అభిప్రాయాన్ని మార్చుకోవటానికి సిద్ధంగా ఉండాలి. ఇదంతా మనల్ని ఒక చివరి ప్రశ్న దగ్గర ఆపుతుంది. మనం చూసే ఆన్లైన్ కంటెంట్ను ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? మన అల్గోరిథం మన నమ్మేదాన్నే మనకు చూపిస్తున్నప్పుడు ఆ కంటెంట్ను ఎంచుకుంటున్నది నిజంగా మనమేనా? లేక మన బయాస్ని వాడుకుంటున్న అల్గోరిథమా? ఆలోచించండి.